పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ అయ్యారు. గతంలో జయసూర్యపై అవినీతి ఆరోపణలు రాగా డిప్యూటీ సీఎం పవన్ కు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై విచారించాలని డీజీపీకి పవన్ లేఖ రాశారు. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణ జరిగింది. తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియామకమయ్యారు. ట్రైనింగ్ చేశారు. మొదటి షాట్లో కొట్టాడు. సార్ అట్లా ఉండండి సార్. వచ్చింది శ్రీనివాసరావు శ్రీనివాస్ రమ్మనమ్మా తను వచ్చేసాను షాపులు అంటే సురేష్ రావు రాలేదా? సరే టీం లీడర్. మా స్వామికి వెళ్ళదు. 4వ తారీఖున కొవ్వాడ పొంత అంటే మన నరసింహపురం గ్రామంలో కొవ్వాడ పొంతలో కాలువ ధనలక్ష్మి అనే ఆవిడ ఇంటి తాళం వేసుకుని మన డీమార్ట్కి వస్తే ఆ అమ్మాయి డీమార్ట్కి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకి హౌస్ బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారం సుమారు 12 కాసులు బంగారం తీసుకుని ఎవరో దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాము. కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల అందరినీ నేను మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ పేరు రాదు అందరూ కలిపి అక్కడికి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తే ఒక 30 సంవత్సరాల కుర్రోడు వచ్చి ఆ ఏరియాలో హౌస్ అద్దె కోసమని తిరిగి వెళ్ళాడు అని మాత్రం తెలిసింది. అలాగే వైట్ స్కూటీ లాంటిది వేసుకొచ్చాడు అని మాత్రం వివరాలు తెలిసింది. దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ రూట్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు, ప్రీవియస్గా ఎలాంటి అఫెండర్ ఎవరు ఉన్నారు వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే మనకి ఈ కేసులో ముద్దాయి ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టిన ముద్దాయి పట్నాల మోహన్ లక్ష్మి సాయి, తండ్రి పేరు లీలా కుమార్. ఇతను ఇంతకుముందు మెకానిక్గా పనిచేసేవాడు. తర్వాత ఇప్పుడు చిన్న బట్టల షాపు మెయింటైన్ చేసుకుంటున్నాడు అంటాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో. అతను అరెస్ట్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ 12 కాసుల బంగారం మనం రికవరీ అయింది. మీకు పక్కన కనపడేటు ఈ ఇంట్రాగేషన్లో ఇంకో 2 కేసులు అతను చెప్పాడు. అది కూడా కొవ్వాడ పొంత ఏరియా అదే దానిలో ఒక 7 సవర్న్స్ బంగారం అయింది. అలాగే భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రాయడం గ్రామానికి సంబంధించి సుమారు ఒక 250 గ్రాములు వెండి వస్తువులు, 400 గ్రాములు వెండి వస్తువులు, అలాగే సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే వెండి వస్తువులను కూడా మనం దీనిలో రికవరీ చేసాం. అతను వాడుతున్న బండిని కూడా ఈ కేసులో రికవరీ చేసాం. రైతాన్ని ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా కూడా ఏమైనా పాత అఫెన్సెస్ ఏమైనా ఉన్నాయో వెరిఫై చేస్తాం. మన రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే మా మొట్టమొదటి అఫెన్సెస్. ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అతను కూడా కొంచెం ఈరోజు రిమైండ్ పంపిస్తాం. టోటల్గా వచ్చి 20 కాసులు బంగారం మనం రికవరీ చేసాము. అలాగే ఒక 400 గ్రాములు వెండి అవి రికవరీ చేసాము. టోటల్గా 20 కాసులు అంటే సుమారు ఇప్పుడు టోటల్ ఒక 19 లక్షల వరకు వెండి అంటే 18 లక్షల వరకు బంగారం వస్తువులు అయితే 1 లక్ష రూపాయలు వెండి వస్తువులు 19 లక్షలు ఉంటాయి. అంటే యాక్చువల్గా కొంచెం పొదుపుగా వేశారు కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది. కాదు సింగిల్ అఫెండర్ అంటే యాక్చువల్గా అయితే సింగిల్ అఫెండర్ కొంచెం వైజెస్కి అలవాటు పడిపోయాడు. మధ్యన భార్యకి దూరంగా ఉంటున్నాడు. దాని ఎక్కడైతే టూలెట్ బోర్డ్స్ అని ఫోన్ నెంబర్లు రాస్తారో ఆ ఏరియాకి వెళ్తాడు. వెళ్ళి డే టైం వెళ్ళి ఆ ముందు ఒకసారి రక్కీ చేసుకుంటాడు. ఆ ఏరియాలో కనుక ఎవరు రావట్లేదని చూసుకుంటాడు. కొంచెం నిర్జనంగా ఉండాలి ప్రదేశం. నిర్జనంగా ఉంటే జాగ్రత్తగా దొంగతనం చేస్తాడు. భీమవరం చిన్నంగినపాలెం చెందిన వ్యక్తి.